హలో ఎవరోన్. తిరుమల తిరుపతి దేవస్థానం అయితే దీనికి సంబంధించి ఒక్క దెబ్బకి ఇద్దరు దొరికారంట. సో ఎవరా ఇద్దరు, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయారు. హలో సార్. హలో. ఏంటి సార్ ఆ ఒక్క దెబ్బకి ఇద్దరు దొంగ? ఇద్దరు ఎవరు? ఇద్దరు కాదు, అందరూ దొరుకుతారు. ఓకే. ఎందుకంటే తిరుమల వెంకన్నని టచ్ చేస్తే ఎవరైనా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామినే మోసం చేయాలనుకుని వెంకటేశ్వర స్వామినే అమ్మేసి ఆయన ఆస్తుల్ని సొంతం చేసుకోవాలనుకుంటే ఆయన ఎందుకు కాముగా ఉంటాడు? కోట్లాది మంది ఆరాధించేటువంటి దైవం, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి. ఎంత పవిత్రంగా ఉంటే అంత బాగుంటారు, ఎంత అపవిత్రంగా ఉంటే అంత దెబ్బతింటారు అక్కడ. సో అదే జరిగింది. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అలాగే ఈఓ ధర్మారెడ్డి, వీళ్ళిద్దరు ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు. ఒకళ్ళేమో కల్తీ నెయ్యి, ఇంకొకళ్ళేమో పరకాణి దొంగతనం కేసుకు సంబంధించినటువంటి కేసులు. ఇద్దరు ఇప్పుడు విచారణకి హాజరు కావాలి. ఇప్పుడు ధర్మారెడ్డి హాజరయ్యారు, ఢిల్లీ నుంచి వచ్చారు. నేను ఇటీవల కాలంలో అనేక వీడియోలు చేసాం. అసలు లింక్ అంతా ఢిల్లీలో ఉంది. ఢిల్లీ ధర్మారెడ్డిని కానీ పిలిచి విచారిస్తే అసలు మొత్తం బయటకు వస్తుంది అని చెప్పేసి మనం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆయన ఈఓగా చేశారు సుదీర్ఘకాలం పాటు, జేఈఓగా చేశారు. రాజశేఖర రెడ్డి గారి టైంలోనేమో జేఈఓగా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానానికి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాగానే ఢిల్లీ నుంచి ఈఓగా వచ్చేసాడు, దిగుమతి అయ్యాడు. అంటే సుదీర్ఘకాలం పాటు ఆయన కొండ మీద కార్యకలాపాలు నడిపారు. ఆయన తెలియకుండా ఏం జరగవు కదా. పైగా ఆయన మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ కావడానికి కారణం ఏంటి అని అంటే అక్కడికి వచ్చేటువంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో లైజనింగ్ నడిపి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేయాలని చెప్పి ప్రయత్నం చేశారనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళి అనాథ రక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద అని చెప్పి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటే అక్కడికి పోయి వైవి సుబ్బారెడ్డి గారి భార్య జగన్మోహన్ రెడ్డి గారిని తులాభారంలో కూర్చోబెట్టి జగన్ రక్షక గోవింద అంది. మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జగన్ రక్షక గోవింద అని అంటే వెంకటేశ్వర స్వామి ఒప్పుకుంటారా? వెంకటేశ్వర స్వామి అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? సో కాబట్టి ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భక్తుల మనోభావాలను దెబ్బతీసిన, వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన, అక్కడ అపవిత్రం చేసిన దాన్ని ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు విచారణకు హాజరయ్యారు ఎవరు? ధర్మారెడ్డి విచారణకు హాజరు కావడంతో పాటు ఆయన ఏం చెప్తున్నాడు? మొత్తం పైవాళ్ళు చేశారు, పైవాళ్ళు ఒత్తిడి మేరకు జరిగిందని చెప్పి విచారణ చెప్పారు అని చెప్పి తెలుస్తుంది. ఎవరు? సిట్ విచారణకి డిసెంబర్ 2వ తారీఖున హైకోర్టుకి మొత్తం ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలి. ఆ కేసును టేకప్ చేసినటువంటి జడ్జి కూడా పవర్ఫుల్ జడ్జి. సో దాంతో ఆ విచారణ ఇంకా ఆగదు అని చెప్పి తెలుసుకున్నట్టు ధర్మారెడ్డి ఢిల్లీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. మరి ఈ కేసు అంతకు ముందు నుంచి ఉంది కదా, ఇప్పటి వరకు రాలేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే జడ్జి అక్కడ ఆ కేసుకు సంబంధించిన విచారిస్తున్నటువంటి జడ్జి, వింటున్నటువంటి జడ్జి ఆయన నిజాయితీపరుడు, ఆయన ఒప్పుకోడు అనేటువంటి ఉద్దేశంతో వచ్చాడు. ఇదే జడ్జి ఈ కేసునికి సంబంధించి అసలు వీళ్ళు మొత్తం లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయితే దాని మీద పిటిషన్ వస్తే ఆ పిటిషన్ పరిశీలించిన తర్వాత మీరు ఈ కేసు ఏమైంది అనేది మా కోర్టుకి చెప్పండి అని అంటే పోలీసులు పట్టించుకోవాలి. అప్పుడు ఆ జడ్జి ఏమన్నారు తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్ మూసేయండి అని చెప్పి అన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ మూసేయండి అని చెప్పి అన్నాడు. అంత సీరియస్గా అయ్యారు. సీరియస్ అయితే అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ రెస్పాండ్ అయ్యి సిఐడి డీజీని రవిశంకర్ అయ్యన్ గారిని పంపించి ఇమ్మీడియట్గా దాని మీద ఎంక్వైరీ పంపించారు. పరిగెత్తుకుంటూ వెళ్ళారు పోలీసులు. వెళ్ళి అక్కడ రీకన్స్ట్రక్షన్ చేశారు. అసలు ఏం జరిగింది పరకామణిలో, రవికుమార్ ఎంత దొంగతనం చేశాడు, అసలు రవికుమార్ని నియమించింది ఎవరు, ఆ రోజున విజిలెన్స్ ఆఫీసర్ కేసు పెట్టింది ఎవరు, ఆ తర్వాత ఆ విజిలెన్స్ ఆఫీసరు ఇద్దరు లోక్ అదాలత్లు ఎలా కాంప్రమైజ్ అయ్యారు, ఈ కాంప్రమైజ్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సిఐ. జగన్మోహన్ రెడ్డి అనే సిఐ ప్లస్ ఒక ఎస్ఐ, ఇంకో కానిస్టేబుల్, వీళ్ళు ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఆల్రెడీ సస్పెండ్ చేశారు వాళ్ళు ముగ్గురిని. సో వీళ్ళ ద్వారా జరిగింది అనేది మొత్తం ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత
దీనికి సంబంధించి లోక్ అదాలత్ సంబంధించి మీకు కాంప్రమైజ్ కావాలంటే ఖచ్చితంగా టీటీడీకి సంబంధించినట్టు అనుమతులు కావాలి. మరి అనుమతులు ఎవరిచ్చారు? ఆ రోజున ఈవో ఎవరు? ధర్మారెడ్డి పిలిపించారు. పిలిపించి నిన్నటి నుంచి విచారణ చేస్తున్నారు. విచారణ చేస్తుంటే ఆయన అప్రూవ్డ్గా మారారని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు అప్రూవ్డ్గా మారై అసలు ఆయన ఏం జరిగింది అనేది మొత్తం ఇప్పుతున్నారంట. మొత్తం ఇప్పుడు ఆ రవికుమార్ దగ్గర ఇన్ని ఆస్తులు ఉన్నాయి. రవికుమార్ ఫ్యామిలీని కూడా విచారించారు కదా. రవికుమార్ భార్యని, రవికుమార్ కుమార్తెని, రవికుమార్ని హైదరాబాద్లో ఉంటే తీసుకెళ్లి అక్కడ పద్మావతి గెస్ట్ హౌస్ లో కూర్చోబెట్టి విచారించారు. విచారిస్తే వాళ్ళు మొత్తం ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చెప్పారు. మరి ఆస్తులు రిజిస్ట్రేషన్ ఎవరికి చేశారు? మీరు ఎందుకు చేశారు? 40 కోట్ల రూపాయలు నువ్వు విరాళం ఎలా ఇవ్వగలిగావు? తిరుమల తిరుపతి దేవస్థానానికి 40 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన తర్వాతనే కదా మీరు లోక్ అదాలత్లో ఈ కేసు కాంప్రమైజ్ అయింది. సో ఇప్పటి వరకు నువ్వు ఎంత పరకాణిలో దొంగతనం చేసావు? ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? ఎవరు అపాయింట్ చేశారు? దీంట్లో ఎవరైనా షేర్లు ఉన్నాయా? ఇవన్నీ కూపీలు అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఒక జడ్జి నిజాయితీ. ఒక జడ్జి నిజాయితీ కారణంగా పరిగెత్తుకుంటూ విచారణ జరుగుతుంది ఇప్పుడు. అంటే జ్యుడిషియరీ పవర్ఫుల్గా ఉంటే ఈ వ్యవస్థలు ఎలా పర్ఫెక్ట్గా ఉంటాయి అనేదానికి ఉదాహరణ ఈ కేసు. ఓకే, ధర్మారెడ్డి లాంటి ఒక పెద్ద లైజనింగ్ చేసుకొని ఢిల్లీలో ఉండేటువంటి అతన్ని పెద్ద పెద్ద కేసుల్లోనే ఆయన హాజరుగాల. అలాంటిది ఇప్పుడు వచ్చి హాజరవుతున్నారంటే మరి ఏంటి? ఒక జడ్జి, నిజాయితీపరమైన జడ్జి వెంకటేశ్వర స్వామి నియమించుకున్నాడు ఆయన్ని, లేకపోతే ఆయన బెంచ్కి వెళ్ళటం ఏంటి ఆ కేసు? సో ఇప్పుడు ఆయన అప్రూవ్గా మారిపోయారు ధర్మారెడ్డి. అసలు ఏం జరిగింది అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి క్రమంలో పై వాళ్ళ ఒత్తిడి కారణంగా మేము చేసామని చెప్తున్నారు. ఎవరా పై వాళ్ళు? అది కావాలి ఇప్పుడు. ఎవరా పై వాళ్ళు అని చెప్పి ఎంక్వైరీ ఇప్పుడు నడుస్తుంది. అప్రూవ్గా మారాడు ధర్మారెడ్డి అప్రూవ్గా మారిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగింది మొత్తం గుట్టిప్పుతాడు కదా, ఈవో కదా ఆయన. మొత్తం కల్తీ నెయ్యితో పాటు అన్ని ఇప్పుతాడు. సో కల్తీ నెయ్యి కేసు విచారణలో ఇప్పుడు ఏం జరుగుతుంది? అజయ్ కుమార్ అనేటువంటి బోలేబాబా కంపెనీకి సంబంధించినటువంటి అజయ్ కుమార్ అనే అరెస్ట్ చేసిన తర్వాత ఆ బోలేబాబా కంపెనీ నుంచి కెమికల్స్, పామాయిల్, కొన్ని రకాల కెమికల్స్, రెక్టిఫైడ్ స్పిరిట్ ఇవన్నీ తీసుకొచ్చి కలిపి పాలు లేకుండా వెన్న లేకుండా నెయ్యి తయారు చేశారు వీళ్ళు. తయారు చేసి దాదాపుగా 68 లక్షల కేజీలు నెయ్యిని సప్లై చేశారు తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఎవరి ద్వారా చేశారు? ఏఆర్ డైరీ, శ్రీ వైష్ణవి డైరీ ద్వారా మొత్తం సప్లై చేశారు. సుమారుగా 250 కోట్ల రూపాయలు విలువైనటువంటి కల్తీ నెయ్యి కాదు, అది కెమికల్స్ను సప్లై చేసి అదే నెయ్యి అని చెప్పి నమ్మించారు. వాళ్ళని విచారణ చేస్తున్నారు. ఇప్పుడు విచారణ చేస్తున్న క్రమంలో అప్పన్న అనేటువంటి వైవి సుబ్బారెడ్డి యొక్క పిఏని అరెస్ట్ చేసి ఆయన విచారిస్తే మొత్తం గుట్టు విప్పాడు. మొత్తం ఎంత లంచాలు ఎక్కడెక్కడ తీసుకున్నారు ఏంటి, దానికి అప్రూవల్ ఎలా వచ్చినాయి, ఇవన్నీ మొత్తం బయటకు వచ్చినాయి. బయటకు వస్తే ఇప్పుడు 13వ తారీఖున అంటే రేపు హాజరుగమ్మని చెప్పి వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది సిట్. ఇది సిబిఐ సిట్ సంయుక్తంగా ఈ కేసుని విచారిస్తున్నారు కల్తీని సంబంధించి. ఆయన నేను 13వ తారీఖు రాలేను అని చెప్పి ఏదో డేట్ ఇచ్చారంట. మరి ఏ డేట్ను హాజరవుతాడో ఆ డేట్ ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, ఒకరోజు అటో ఇటో. కాబట్టి ఒకే ఒక దెబ్బకి ఇద్దరు ఇప్పుడు విచారణ, మాజీ టీటీడీ చైర్మన్ అలాగే ఈఓ మాజీ ఈఓ ఇద్దరు అంటే ఇక్కడ హాజరయ్యారు. బహుశా నేను అనుకుంటే ధర్మారెడ్డిని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవసలు, ఎందుకంటే అప్రూవ్గా మారుతారన్నారు. అప్రూవ్గా మారారంటే చేసిన తప్పును ఒప్పుకున్నట్టే కదా. చేసిన తప్పును ఒప్పుకున్నారు కాబట్టి మరి కేసు పెడతారా లేకపోతే కేసు పెట్టకుండా వదిలిపెడతారా అంటే అప్రూవ్గా మారాడు, చేసిన తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా కేసు అయితే పెట్టాలి. కేసు పెట్టాలంటే అరెస్ట్ చేయాలి కదా. బహుశా నేను అనుకుంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంది ధర్మారెడ్డిని. అలాగే వైవి సుబ్బారెడ్డిని కూడా విచారించిన తర్వాత అదే మార్గంలో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వెంకటేశ్వర స్వామి కన్ను తెరిస్తే ఎలా ఉంటుంది అనేదానికి ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఇవి. ఓకే సార్, థ్యాంక్ యూ.